శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. వ్యాసుడు మన జాతికి వేదాలను విభజించి ఇచ్చినవాడు, 18 పురాణాలను అందించినవాడు, మహాభారత సంహితని ప్రసాదించినవాడు, బ్రహ్మసూత్రాలని అనుగ్రహించినవాడు. ఇటువంటి వ్యాసుడు మన మనోరథాలు అంటే మన కోరికలు తీరడానికి ఒక స్తోత్రాన్ని కూడా అందించాడు. ఆ స్తోత్రం పేరు మంగళ స్తోత్రం. వ్యాసకృత శ్రీ మంగళ స్తోత్రం. దానిని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. దీని ప్రయోజనం ఏమిటి అంటే, కుర్వంతు వః పూర్ణ మనోరథం సదా. ఎల్లప్పుడూ మా మనోరథములు అంటే మన కోరికలు పూర్ణ మనోరథం పూర్తిగా కుర్వంతు చెయ్యాలి. ఎవరు చేయాలి? మన జీవితాలని, మన సనాతన ధర్మం ప్రకారం మన జీవితాలని నేరుగా శాసిస్తున్నవి నవగ్రహాలు, దేవతలు, ఇతర దేవతా గణాలు, మన దేశంలో ప్రవహిస్తున్న నదులు, మన క్షేత్రాలు, ఇవన్నీ కూడా మన సనాతన ధార్మిక జీవనానికి ఆధారాలు. అలాగే ఈ దేశాన్ని ధర్మబద్ధంగా పాలించిన రాజులు, చక్రవర్తులు, వారు చూపిన మార్గం, ఇవన్నీ కూడా మనకి ఆచరణీయాలు. అలాగే ఋషులు వారు అందించిన విజ్ఞానం, ఇదంతా కూడా మన జీవితానికి అవసరం. వీళ్ళందరూ కూడా అంటే నవగ్రహాలు, దేవతలు, దేవతా గణాలు, నదులు, ఋషులు, చక్రవర్తులు, వీరందరినీ కూడా మనం ప్రార్థించేది ఏమిటంటే, కుర్వంతు వః పూర్ణ మనోరథం సదా. అయ్యా, మీరందరూ మా మనోరథములను పూర్తిగా ప్రసాదించండి అని ప్రార్థించడం ఈ స్తోత్రంలో అంశం. ఎప్పుడు ప్రయాణ కాలంలో మీరు ఏదైనా పని మీద వెళుతున్నప్పుడు ఈ స్తోత్రం చదువుకుని వెళ్ళడం వల్ల ఆ పని పూర్తవుతుంది. అలాగే సుమంగళే ఏదైనా శుభకార్యాలు ప్రారంభించినప్పుడు ఈ స్తోత్రం చదవడం వల్ల ఆ శుభకార్యం, అది మీ మనోరథం కాబట్టి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ కాలంలో రాజ్యాభిషేచనే అన్నాడు. అంటే రాజుకి అభిషేకం చేసేటప్పుడు, పట్టాభిషేకం చేసేటప్పుడు అని ఉంటుంది. ఈ కాలంలో మనకి పట్టాభిషేకం, ఉద్యోగం దొరకడమే కదా. దానికి వెళ్ళేటప్పుడు ఇలా మీరు ఏ శుభకార్యము, ఏ మంగళ కార్యము ఆరంభించదలుచుకున్నా దానికి ముందు ఈ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మీ మనోరథాలు సిద్ధిస్తాయి అని వ్యాసుని మాట. ఎవరి మాట? వేదవ్యాసుని మాట. ఎవరా వేదవ్యాసుడు? ఇందాక మనం చెప్పుకున్నదే కాక, వ్యాసాయ విష్ణు రూపాయ, విష్ణుస్వరూపుడు ఆయన చెప్పిన మాట ఇది. ఆయన అందించిన స్తోత్రం ఇది. మొట్టమొదటిసారిగా తెలుగులో శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకి అందిస్తున్నాను. అందుకోండి, వినియోగించుకోండి. గణాధిపో భానుష్యశీధరాసుతో బుధో గురుర్భార్గవ సూర్యనందన రాహుశ్చ కేతుశ్చ పరం నవగ్రహాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. గణాధిపో భానుష్యశీధరాసుతో బుధో గురుర్భార్గవ సూర్యనందనాః రాహుశ్చ కేతుశ్చ పరం నవగ్రహాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ఇక్కడ విఘ్నేశ్వరుడు, నవగ్రహాలు. తరువాత ఉపేంద్ర ఇంద్రో వరుణో హుతాశనస్త్రివిక్రమో భానుసఖశ్చతుర్భుజః
గంధర్వయక్షోరగసిద్ధచారణాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. దేవతలు, దేవతాగణాలు, ఉపేంద్ర ఇంద్రో వరుణో హుతాశనస్త్రివిక్రమో భానుసఖశ్చతుర్భుజః గంధర్వయక్షోరగసిద్ధచారణాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. నలో దధీచిః సగరః పురూరవ శాకుంతలేయో భరతో ధనంజయః రామత్రయం వైన్యబలీ యుధిష్ఠిరః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. రాజులు, చక్రవర్తులు. నలో దధీచిః సగరః పురూరవ శాకుంతలేయో భరతో ధనంజయః రామత్రయం వైన్యబలీ యుధిష్ఠిరః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. మనుర్మరీచిర్భృగుదక్షనారదాః పారాశరో వ్యాసవశిష్టభార్గవాః వాల్మీకికుంభోద్భవగర్గగౌతమాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ఋషులు మనువుతో సహా. మనుర్మరీచిర్భృగుదక్షనారదాః పారాశరో వ్యాసవశిష్టభార్గవాః వాల్మీకికుంభోద్భవగర్గగౌతమాః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. రంభా శచీ సత్యవతీ చ దేవకీ గౌరీ చ లక్ష్మీశ్చ దితిశ్చ రుక్మిణీ కూర్మో గజేంద్రः సచరాచరాధరా కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. స్త్రీలు రంభ, శచి, సత్యవతి, దేవకి, గౌరి, లక్ష్మి, దితి, రుక్మిణి, వీరి వీరి ప్రత్యేకతలు వీరికి ఉన్నాయి. అదేవిధంగా కూర్మము, గజేంద్రము భూమిని భరిస్తున్న వాళ్ళు. రంభా శచీ సత్యవతీ చ దేవకీ గౌరీ చ లక్ష్మీశ్చ దితిశ్చ రుక్మిణీ కూర్మో గజేంద్రः సచరాచరాధరా కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. గంగా చ క్షిప్రా యమునా సరస్వతీ గోదావరీ నేత్రవతీ చ నర్మదా సా చంద్రభాగా వరుణాత్వసీ నదీ కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. నదులు గంగా చ క్షిప్రా యమునా సరస్వతీ గోదావరీ నేత్రవతీ చ నర్మదా సా చంద్రభాగా వరుణాత్వసీ నదీ కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. తుంగప్రభాసో గురుచక్రపుష్కరం గయా విముక్తా బదరీ వటేశ్వరః కేదార పంపా సరసశ్చ నైమిషం కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. క్షేత్రాలు తుంగప్రభాసో గురుచక్రపుష్కరం గయా విముక్తా బదరీ వటేశ్వరః కేదార పంపా సరసశ్చ నైమిషం కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. శంఖశ్చ దూర్వాసిత పత్రచామరం మణిప్రదీపో వరరత్నకాంచనం సంపూర్ణకుంభః సుహృతో హుతాశనః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ఇవన్నీ మంగళకరమైన వస్తువులు. శంఖశ్చ దూర్వాసిత పత్ర చామరం మణిప్రదీపో వరరత్నకాంచనం సంపూర్ణ కుంభ సుహృతో హుతాశనః కుర్వంతు వః పూర్ణమనోరథం సదా. ప్రయాణకాలే యది వా సుమంగళే ప్రభాతకాలే చ నృపాభిషేచనే ధర్మార్థకామాయ జయాయ భాషితవ్యాసేన కుర్యాత్తు మనోరథం హి తత్. ప్రయాణకాలం, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు, సుమంగళే మంగళకార్యాలు చేసేటప్పుడు, ప్రభాతే ఉదయమే, నృపాభిషేచనే ధర్మ అర్థ కామాయ ధర్మార్థ కామములయందు జయాయ విజయాన్ని పొందడానికి వ్యాసేన భాషితం వ్యాసుడు చెప్పినది ఇది మీ మనోరథములను పూర్తి చేస్తుంది. ప్రయాణకాలే యది వా సుమంగళే ప్రభాతకాలే చ నృపాభిషేచనే ధర్మార్థకామాయ జయాయ భాషితం వ్యాసేన కుర్యాత్తు మనోరథం హి తత్. దీనిని మంగళ స్తోత్రం అంటారు. దీనికి ఇంకో పేరు మనోరథాష్టకం. 8 శ్లోకాలు, మన మనోరథములను తీర్చే 8 శ్లోకాలు వ్యాసుడు చెప్పినవి. స్వయం భగవాన్
వ్యాస భగవానుడు అంటాం మనం. విష్ణు స్వరూపుడు ఆయన. ఆయన మాట పొల్లుపోదు కదా, వినియోగించుకోండి. స్వస్తి.